నమస్తే సార్. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఉండడం మనం చూస్తున్నాం. అయితే రీసెంట్ ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన అక్కడ గెలిచింది ఆయన పైన. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవ్వడం, అది కూడా ఆయనకు తెలియకుండా షిఫ్ట్ అయ్యారని చెప్పేసి అలా ఎలా చేర్చుకుంటారని చెప్పేసి ఈయన ఇప్పుడు కాస్త అసంతృప్తిగా అయితే ఉన్నారు. మరి దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం అయితే పెద్దగా స్పందించలేదు. 40 ఏళ్ళు నుండి ఉన్న జీవన్ రెడ్డి గారికి మేము ఎటువంటి హామీ ఇప్పుడైతే ఇవ్వలేమని చెప్పేసి ఆయన చెప్పడం కూడా చూస్తున్నాం, మంత్రి శ్రీధర్ బాబు గారు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే ఆయన సీనియర్ కదా. అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తో చాలా మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన పౌర హక్కుల ఉద్యమంతో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణలో ప్రభుత్వాలు చేసినటువంటి అనేక ఎన్కౌంటర్ హత్యలప్పుడు ఆయన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను తీసుకెళ్లి నిజ నిర్ధారణ జరిపినటువంటి చరిత్ర ఉంది. వాసం గజేందర్ అనబడేటువంటి పీపుల్స్ వార్ కార్యకర్తను చంపేసినప్పుడు ఈయనే ఫ్యాక్ట్ ఫైండింగ్ నిర్వహించాడు. కాబట్టి ఆయనకి పబ్లిక్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన పీపుల్ లీడర్గానే ఉన్నాడు. జగిత్యాల ఏరియాలో ఏ ఇబ్బంది జరిగినా, ఏ ఉద్యమం జరిగినా కొంత దాని తరఫున మాట్లాడటము, వాయిస్ ఇవ్వటము, ఆ ఉద్యమానికి తాను గొంతుగా పనిచేయటము, ఇలాంటివి చేస్తూ వచ్చాడు ఆయన పొలిటికల్ కెరియర్లో. కేవలం ఏదో రాజకీయాల కోసం రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిగా మాత్రమే జీవన్ రెడ్డి లేడు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఇంక్లూడింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అయినప్పటికీ కాంగ్రెస్తో ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. అప్పటి నుంచి ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్తో ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. రెండోది, టిఆర్ఎస్ వేవ్లో కూడా ఆయన ఎటు బెసగలేదు, నిలబడ్డాడు. పార్టీ కోసం నిలబడ్డాడు, పార్టీ తరఫున నిలబడ్డాడు. అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళాలని అనుకోలేదు. అది జీవన్ రెడ్డి పరిస్థితి. అయితే గెలుపు ఓటమి అనేది డిపెండ్స్ అపాన్ నడుస్తుంది. అందులో భాగంగా పోచారం గారు నెగ్గాడు. అయితే ఈయన్ని పాత పరిచయాల రీత్యా ఆయన కూడా బీఆర్ఎస్ మీద కొంత డిసెంట్తో ఉన్నాడు, విమర్శతో ఉన్నాడు. ఆ విమర్శతో ఉన్న విషయం కూడా ఆల్రెడీ లీక్ అయి బయటకు వచ్చింది. పర్టికులర్గా వ్యవహార శైలి పట్ల ఆయన భిన్నమైన అభిప్రాయం కలిగి ఉన్నాడు. బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి సెకండరీ లీడర్షిప్ మీద కూడా ఆయనకి వ్యతిరేకత ఉంది పోచారంకి. ఆ వ్యతిరేకతను ఆయన ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. సీనియర్ లీడరు, ఆయనకు ఉండేటువంటి కాంట్రాక్ట్స్ ఆయనకు ఉన్నాయి. అవి ఉండటం వల్లనే, ఆ నెట్వర్క్ ఉండటం వల్లనే గెలవగలిగాడు. వేవ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే జీవన్ రెడ్డిని ఆయన అడ్డుకున్నాడు. జీవన్ రెడ్డి కంటే సమర్థుడైనటువంటి నాయకుడు అని ప్రజలు ఆయనకి ఒక పట్టం కట్టారు. సో ఇది ఆయనకి ఎలిజిబిలిటీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఆయన్ని పక్కకి నెడతారా, లేకపోతే ఇంకేదైనా ఆయన కోసం ఇంకేదన్నా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారా అనేది చూడాలంటే, ఒక సీట్లో గెలవనటువంటి వాళ్ళు మళ్ళీ గెలవరు అనేటువంటి గ్యారంటీ ఏమి ఉండదు. మళ్ళీ ఎలక్షన్లో ఆయన గెలవచ్చు కూడా, అదే పార్టీ నుంచి గెలవచ్చు, ఇదే పోచారం ఓడిపోవచ్చు కూడా, చెప్పలేం. ఎవరు ఎప్పుడు గెలుస్తారు, ఎప్పుడు ఓడిపోతారు అనేవి దైవాధీనమే. దైవం అంటే ప్రజలే. ప్రజల నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ప్రజలు ఎవరి మీద కోపం వస్తుంది, ఎవరిని కటాక్షిస్తారు, ఎవరిని పక్కకు తోస్తారు అనే దానికి అనేక విషయాలు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయటం అనేది రేవంత్ రెడ్డికి ఒక టాస్కే. ఎప్పుడైతే పోచారం ఇంటికి వెళ్ళారో వీళ్ళు మాట్లాడటానికి, ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సెక్షన్ అక్కడికి వచ్చి నిరసన తెలియజేశారు. నేరుగా లోపల సమావేశం జరుగుతున్న టైంలోనే పోచారం ఇంటి ముందుకు వచ్చేసి నిరసన తెలియజేశారు బీఆర్ఎస్ వాళ్ళు.
వాళ్ళతో పోలీసులు ఘర్షణ పడటం, వాళ్ళని పక్కకు లాక్కెళ్ళటం ఇవన్నీ చూసాం మనం. అది ఆల్రెడీ ప్రపంచానికి వ్యక్తీకరణ అయిపోయింది. ఇదే టైంలో జీవన్ రెడ్డి ఉనికి ఏమిటి, జీవన్ రెడ్డి ఏమైపోబోతున్నాడు, ఏం చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ఇప్పుడు ఒక డిస్కషన్ ఓపెన్ అయింది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఈ డిస్కషన్ ఓపెన్ చేయటం అనేది వ్యూహాత్మకంగానే జరిగి ఉండొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. కాంగ్రెస్ అధిష్టానం అంటే ప్రదేశ్ కాంగ్రెసే వాంటెడ్గా ఈ డిస్కషన్ ఓపెన్ చేయటం ద్వారా ఒక చర్చ జరిగి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అది జీవన్ రెడ్డికి కన్వే చేసి ఒక సర్దుబాటు ధోరణిలో ఆయన ముందుకు తీసుకెళ్తారు. ఆయనకి ఇంకేదైనా పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీనో లేకపోతే మరొకటో ఇచ్చి ఆయన్ని ముందుకు నడపటం, లేదు ఇంకేదన్నా పదవి ఇచ్చి ఆయన్ని సేవలు వినియోగించుకోవడం మాత్రమే కాకుండా ఆయన అక్కడ అభ్యర్థి గెలుపుకి సహకరించేలాగా ఆయనకంటూ ఒక పర్సనల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా డెఫినెట్గా ఇంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు, దాన్ని చెక్కు చెదరకుండా పార్టీతోనే ఉంచేటట్టు చూసుకోవాలి. అంటే జీవన్ రెడ్డికి ఏదో ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చ. ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది. దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి వెళ్ళి పోచారంతో మాట్లాడాడు అని అనుకోనక్కర్లేదు. ఇది ఇక్కడ క్లారిటీ పొందిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చిన రియాక్షన్స్ని బట్టి ఈయన ఇప్పుడు ఓపెన్ అప్ అవుతాడు. ఓపెన్ అప్ అయ్యి ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి సముదాయించి, మాస్టారు మీకు ఇది ఇస్తున్నాం, మీరు ఈ పద్ధతిలో పార్టీకి సేవలు అందించండి, మనం ఇలా ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఒక కంక్లూడింగ్ సెషన్ ఉంటుంది. ఆ కంక్లూడింగ్ సెషన్లో క్లారిటీలు వస్తాయి. ఇదంతా ఏంటంటే ఆ కంక్లూడింగ్ సెషన్కి డ్రైవ్ చేయటం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రచార సన్నాహం. జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ ఏంటంటే, పోచారంని బయట నుంచి తీసుకొచ్చి నేటివ్ కాంగ్రెస్ పీపుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి కూడా బయట నుంచి ఇంపోర్ట్ అయినటువంటి నాయకుడు అనేది ఒక చర్చ ఉంది. ఈ ఇంపోర్ట్ అయిన నాయకుడు మరికొంతమంది ఇంపోర్టెడ్ నాయకుల్ని పట్టుకొచ్చి నేటివ్ లీడర్స్ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అని సాలిడ్గా ఆయన మీద గతం నుంచి ఉన్న విమర్శకి ఇది కొంత జోడింపు. ఇది ప్రచారం చేయటం వెనకాల డెఫినెట్గా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం, అది ప్రతిపక్షం కూడా కావచ్చు, వీళ్ళందరూ చేతులు కలిపి ఈ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే పోచారం వెళ్ళిపోవడం మీద ఆల్రెడీ తన నిరసన బీఆర్ఎస్ వ్యక్తం చేసింది. ఇది స్ప్రెడ్ చేయటం వెనకాల బీఆర్ఎస్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి నేటివ్ కాంగ్రెస్ వాళ్ళని దెబ్బ కొడుతున్నాడు, ఇంపోర్టెడ్ లీడర్స్ని విపరీతంగా చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో బీఆర్ఎస్ని షట్ డౌన్ చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అక్కడ లాగేసుకునే ప్రయత్నం, ఆపరేషన్ ఆకర్షణ అనేది చాలా బీభత్సంగా జరగబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన దానికంటే కూడా ఇంకొంచెం లెవెల్ పెంచి చేయడానికి సిద్ధపడుతున్నాడు అనేటువంటి ప్రచారం చేయడం ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళకు అవసరం. ఇవన్నీ ఉన్నాయి దీని వెనకాల. ఇన్ని వ్యవహారాలని అడ్రస్ చేస్తూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొని జీవన్ రెడ్డి ఇబ్బందికరంగా మారకుండా ఆయన్ని కూడా పార్టీ ఫోల్డ్లో ఉంచుకుని ఆయనకు ఒక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఆయన కూడా ఫీల్ అయ్యేలాగా చేసి ఆయన తోడ్పాటు వచ్చే ఎన్నికల్లో పోచారంకే ఒకవేళ సీట్ ఇస్తే పోచారం గెలుపుగా ఆయన సహకరించేలాగా ఉండేలాగా డిజైన్ చేసుకోవడం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నటువంటి ప్రోగ్రాం. అది డెఫినెట్గా చేస్తాడు ఆయన. దీనికి సంబంధించి ఒక వ్యూహము ఎత్తుగడ రచించుకోకుండా పోచారం ఇంటికి వెళ్ళి ఉండడు ఆయన. వెళ్ళటం ద్వారా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగాక ఒక ఫేజ్ మేనర్లో కంప్లీట్ చేసుకుంటూ వస్తారు.